హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు కదా. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసినానండి. ఈ వీడియో అయితే కన్నా మీకు అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా ఉన్నాను. సో నేను వరలక్ష్మి పండగకు ముందు రోజే అన్ని కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. సో ఏమేం కావాలి, ఏమేమి ఇంకా తక్కువ ఉన్నాయి అనేది అన్ని కూడా నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను పూజకి అయితే కన్నా. సో మనం ముందే అన్ని రెడీ చేసి పెట్టుకుంటే అమ్మవారు పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం పూజ చేసేటప్పుడు ఈ మర్చిపోయినాము అవి మర్చిపోయినాము లేవే అనుకోకుండా ప్రశాంతంగా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు. మనం అన్ని తెచ్చుకున్నా కూడా పూజ అనేది చేసేటప్పుడు ఏదైనా మర్చిపోయినా కూడా మనం ఏం టెన్షన్ పడకుండా అమ్మవారి పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవాలా. సో నేనైతే గన ఏమేమి అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అమ్మవారి పూజకి అనేది ఈ రోజు వీడియోలో అయితే గన మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే గన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే కన్నా అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి విగ్రహం కానీ తీసుకొని సో మనం ముందు రోజే తుడిసేసి బొట్లు అనేది పెట్టేసుకోవాలా. సో ఫోటో లేకపోయినా విగ్రహమైనా పర్వాలేదండి. సో మనం అమ్మవారి రూపు పెట్టుకొని మనం అమ్మవారిని పూజ చేసుకుని కూడా ఫోటో కానీ కలశం కానీ పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవాలా. సో నేను ఫస్ట్ ఫోటో అనేది రెడీ చేసుకున్నాను. సో అలాగే మనకు మెయిన్ కావాల్సింది పసుపు, కుంకుమ, గంధము. సో మనము గడపలకు పూజించుకోవడానికి అలాగే వాయినాలు ఇచ్చేదానికి అమ్మవారికి మనకు అందరికి కూడా సరిపడా మనము పసుపు, కుంకుమ అలాగే గంధం అనేది తెచ్చుకోవాలా. సో పసుపు, కుంకుమ అనేది ఎక్కువ తెచ్చుకోవాలండి. సో ఈ మాదిరిగా అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను. సో వస్త్రమాల అలాగే ఒత్తులు అయితే తెచ్చుకున్నాను. ఈ మాదిరిగా కొత్త నూలు అనేది తెచ్చుకోవాలండి. మనము ఈ మాదిరిగా కొత్తది తెచ్చుకోవాలి దారం అనేది. సో అలాగే ఒత్తులు, పువ్వొత్తులు కూడా తెచ్చుకోవాలా. అలాగే పంచకవ్యం దీపాలు అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి. సో నేనైతే పంచకవ్యం దీపాలు కూడా తెచ్చుకున్నాను. అలాగే ఆవు నెయ్యి. సో ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేయాలా. అలాగే మనం మామూలుగా దీపారాధనకి మళ్ళీ మామూలుగా మనం సపరేట్గా నూనె అనేది దీపారాధన నూనె అనేది తెచ్చుకోవాలా. సో మనం దీపారాధన చేసుకోవడానికి దీపాలు అనేది రెడీ చేసి పెట్టుకోవాలా. అలాగే పంచహారతి ఇచ్చేకి మనము ఈ మాదిరిగా రెడీ చేసి పెట్టుకోవాలా. గ్లాసులు అనేది రెడీ చేసి పెట్టుకోవాలా. సో అమ్మవారికి మనం ఏదన్నా సమర్పించుకోవడానికి. అలాగే ఎండి దీపాలు వెలిగేయాలనుకుంటే ఎండి దీపాలు కూడా ముందే మనం రెడీ చేసి పెట్టుకోవాలా. సో మనం అమ్మవారికి మెయిన్ మనకు ఈ మాదిరిగా అయితే సమర్పించాలండి. పసుపు కొమ్ములు అలాగే అమ్మవారికి ఈ మాదిరిగా గోమతి చక్రాలు అలాగే లక్ష్మీ గవలు, శ్రీఫలము, చిట్టి గాజులు అలాగే తామర గింజలు అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించే చాలా మంచిది. సో అవి ఉంటే తీసుకోండి, లేదంటే పర్లేదు. ఏదైనా మంగళకరమైనటి అమ్మవారికి సమర్పించి చాలా మంచిదండి. సో ఉంటే ఓకే, లేదంటే పర్లేదు. అక్షింతలతో కూడా మనం అమ్మవారిని అనేది పూజించుకోవచ్చునండి. సో మెయిన్ వచ్చేసి మనకు పసుపు కొమ్మలు కూడా ఉండాల. సో పసుపు కొమ్మలు మనము ఒక 120 కానీ లేదంటే 11 కానీ 51 కానీ మన వీలుని బట్టి ఇచ్చి మనం తెచ్చుకోవచ్చు. సో తామర గింజలు ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక 108తో మనము అర్చన అనేది చేసుకోవచ్చు అమ్మవారికి అయితే కనుక. సో ఈ మాదిరిగా మంగళకరమైన వస్తువులు అయితే మనం తెచ్చుకోవాలా. అలాగే సువాసన అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి అయితే జబాది పౌడరు అలాగే అత్తరు ఉంటే అత్తరు కూడా తీసుకోండి. అలాగే ఖర్జూర పండ్లు, రూపాయి కాయిన్స్తో అమ్మవారికి అనేది పూజ చేసుకుంటే చాలా మంచిది. ఉంటే కన్నా రూపాయి కాయిన్స్తో కూడా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. సో ఇవన్నీ కూడా మంగళకరమైనవి ఉండాలండి. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా మీ దగ్గర ఉండే వస్తువులతో అనేది పూజ అనేది చేసుకోండి. మన దగ్గర ఏమి లేకపోయినా అక్షింతలతో అయినా అమ్మవారికి పూజ చేసినా సంతోషపడుతుంది. అలాగే మనము అక్షింతలు అనేది ముందు రోజే కలిపి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. సో అక్షింతలు కూడా ముందే కలిపి పెట్టుకోవాలా. అలాగే మెయిన్ వచ్చేసి మనము శనగలు కూడా మనం నైటే నానబెట్టేసి మనం అమ్మవారికి వాయనంగా అలాగే వచ్చిన ముత్తైలకు మనం వాయనంలో ఇచ్చి చాలా మంచిది కాబట్టి శనగలు కూడా ముందే నానేసి పెట్టుకోవాలా. సో అలాగే మనము కలశానికి చెమ్ము రెడీ చేసి పెట్టుకోవాలా. అలాగే అమ్మవారి కలశానికి టెంకాయ ఒకటి, అమ్మవారికి కొట్టేకి టెంకాయ 2 అనేది సిద్ధం చేసి పెట్టుకోవాలా. ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలా. సో అలాగే సాంబ్రాణి కడ్డీలంట మనం ఒక అగ్గిపెట్టె ఆ రోజు ప్రత్యేకంగా మనం ధూపం అనేది ఇవ్వాలండి. శుక్రవారం అయితే కనుక మనం అమ్మవారి పూజ చేసినాక ధూపం ఇచ్చి చాలా మంచిది. సో ధూపం వేయడానికి ధూప్ స్టిక్లు అనేది తెచ్చుకోవాలా ఈ మాదిరిగా.
అలాగే మనము అమ్మవారి పీటకు కానీ గడపకు కానీ మనము బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటాం కాబట్టి బియ్యం పిండి కూడా రెడీ చేసి పెట్టుకోవాలా. ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉంటే అమ్మవారికి అలంకారం చేయడానికి ఈ మాదిరిగా. అలాగే ముత్తైదులకు అలాగే అమ్మవారికి మనము గాజులు అనేది సమర్పించుకోవాలి కాబట్టి తాంబూలము, సో అవి కూడా మనము ముందే అన్ని తెచ్చి పెట్టుకోవాలండి. సో నేనైతే ఇక్కడ అన్ని కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. ముత్తైదులకు బ్లౌజ్ పీసులు, అలాగే మనం ఈ మాదిరిగా పోగు దారాలు, పసుపు కుంకాలు. సో నేనైతే అమ్మవారికి సారీ కడతానండి. ఒకసారి అయితే అమ్మవారికి కడతాను, ఒకసారి అమ్మవారికి తాంబూలంగా పెడదామని 2 చీరలు అయితే తీసుకున్నాను. సో కొంతమంది అయితే బ్లౌజ్ తో అలంకారం చేసుకుంటారు. సో బ్లౌజ్ తో అలంకారం చేసుకొని సారీస్ అనేది అమ్మవారికి తాంబూలంగా పెట్టచ్చు. సో నేను 2 చీరలు అనేది తీసుకున్నాను. సో అలాగే మనం ఫ్రూట్స్ కూడా ముందే తెచ్చి పెట్టుకోవాలండి. సో మనం ముందే తెచ్చి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో అన్ని మనం 5 రకాల ఫ్రూట్స్ అయినా పెట్టచ్చు, లేదంటే 9 రకాల ఫ్రూట్స్ అయినా పెట్టచ్చు. సో మనం అరటి కొమ్మలు అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలా. సో ఇవైతే కానీ అమ్మవారికి ఈ సైడ్ ఆ సైడ్ పెట్టడానికి బాగుంటాయని 2 అయితే తీసుకున్నానండి. అలాగే ఇవన్నీ కూడా 5 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. అలాగే మనం 2 పీటలు అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ముందే. సో అమ్మవారిని కూర్చుని పెట్టేకి ఒకటి, అలాగే అమ్మవారి ఫోటో గాని కలశం గాని పెట్టేకి 2 పీటలు అనేది తీసుకొని, అలాగే మనము ఒక మ్యాట్ అనేది తీసుకోవాలి. అలాగే చేతులు తుడుచుకోవడానికి ఒక క్లాత్ అనేది తీసుకోవాలా. సో నేనైతే నాకు గ్యాప్ ఉన్నందుకు ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. సో నేను ఇంకా ఏమన్నా మర్చిపోయినా, మీకేమన్నా తెలిసినా నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో నాకు తెలిసినంత వరకు నేను అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఒకవేళ పూజ చేసేటప్పుడు మనకి ఏదైనా గ్యాపం వచ్చినా అవి లేవే అని టెన్షన్ పడకుండా అమ్మవారి పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవాలా. సో మనకి ఎంత ఉండదో అంతవరకే మనం అమ్మవారికి అనేది పూజ చేసుకుంటే చాలండి. ఎక్కువ అడావిడి లేకుండా, ఎక్కువ గొడవలు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఆ తల్లి పూజ చేసుకుంటే చాలా మంచిది. సో నేనైతే ఈ మాదిరిగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. సో మీకు అందరికి నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.